స్టార్టింగ్లో మిమ్మల్ని అంటే ఈమె అంత పెద్ద సింగర్ కాదు అన్న అప్పుడు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయి అన్నారు ఎవరైనా? అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే రికార్డింగ్స్లో కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు. హైట్ ఒకసారి రికార్డింగ్ కోరస్ పాడుతున్నప్పుడు నేను అందరికన్నా షార్ట్ ఉండేదాన్ని, ఇప్పటికీ షార్టే. బట్ స్టూల్ ఈ అమ్మాయికి స్టూల్ వేద్దాంలే ఈ అమ్మాయి, సో అలాంటివి కొంచెం హర్ట్ చేసేవి. తర్వాత ఇప్పుడు ఎలాంటికి వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చారు ఎప్పుడైనా? లేదు లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నేను అసలు. ఇలాంటి వాటికి అసలు ఏడవను అసలు, నో ఛాన్స్. నువ్వు అంత బాగా పాడవు అని ఎవరు అనలేదు. వాయిస్ గురించి కూడా లేదు లేదా బాగుందన్నారా? లేదు బాగుందని అన్నారు. కాకపోతే ఒకసారి ఎప్పుడో మేము ఇలాగ కిరవాణి సార్కి, మణిశర్మ గారికి, ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి, అనూప్ గారికి మేము సీడీలు చేసి డెమోస్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు చేసిద్దామన్నప్పుడు మాత్రం 2-3 ఎవరు లైక్ మీరు ఇంకా రెడీగా లేరు, మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి అని అన్నారు. ఐ వాజ్ లైక్ సర్లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇచ్చేసాం. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ధైర్యం ఎక్కువ, ఆ రోజుల్లో చాలా గడుసుగా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా కానీ లేకపోతే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేసేటప్పటికి వద్దులే, లెట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్, వద్దులే ఈరోజు వెళ్ళి అవకాశం అడగడానికి మొహమాట పడుతున్నా. ఆ రోజుల్లో సార్ ఐఎమ్ రెడీ సార్, మీరు పిలవండి నేను వచ్చి పాడిస్తాను, ఐఎమ్ రెడీ అని వెళ్ళి చాలా దూసుకొని వెళ్ళి. అండ్ ఆల్సో చిన్నపిల్లలం కదా, సో లైక్ అప్పుడు తెలిసేది కాదు, చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏమనుకుంటారో ఈ టైంలో మెసేజ్ పెడితే ఏమనుకుంటారు, అసలు అడగచ్చో లేదో, అసలు అవసరం ఉందో లేదో, వద్దులే ఈరోజు వద్దులే, కొంచెం మొహమాటాలు, బౌండరీస్ అవి, ప్రైవసీ, అమ్మో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఇప్పుడు ఎందుకులే, సో అలా అన్నమాట. సో ఐ థింక్ సో అమ్మ చిన్నప్పటి నుంచి ఈ సంగీతం నేర్పించేటప్పుడు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు మీకు చెప్పే విధానం కానీ అప్పటి నుంచి కూడా మీకు ఎక్కువగా డాన్స్ వైపు వెళ్ళాలని కానీ, మీరు అందంగా ఉన్నారు కదా క్లాసికల్ కూడా నేర్చుకోవాలి కానీ ఏమైనా నేర్పించాలనుకుంటే ఓన్లీ సింగింగ్ పైన నేర్పించారా? నేను డాన్స్కి వెళ్ళేదాన్ని. నేను ఐ థింక్ 1.5 years కూచిపూడి నేర్చుకున్నా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వెంపటి చిన్న సత్యనారాయణ గారి దగ్గర, ఆయన స్కూల్ దగ్గర దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండేది, అక్కడ నేర్చుకున్నాను నేను 1.5 years. యాక్చువల్లీ బాగానే ఇంకొక 6 months ఉంటే అరంగేట్రం అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళాను నేను. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ రోజుల్లో వీఆర్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్, ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇంకా అంతమంది దగ్గర వెళ్ళి నేర్చుకోవడాలు, డబ్బులు, సో మ్యూజిక్కా డాన్సా చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో ఐ వెంట్ విత్ మ్యూజిక్ అనమాట. నేను డాన్స్ వద్దనుకున్నా. ఆల్సో ఆర్ట్ కూడా ఐ వెంట్ టు ఆర్ట్ క్లాసెస్ ఆల్సో, క్యాన్వాస్లు కొనుక్కొని, పెన్సిల్స్. అవును విన్నాను నేను డ్రాయింగ్ కూడా చాలా బాగా వేసేదాన్ని. సో ఆర్ట్ క్లాసెస్ కి కూడా వెళ్ళాను. బానే క్లేలతో ఏదో కూడా తయారు చేసి పాటరీ చేస్తాను ఇప్పుడు నేను. నాకు ఆర్ట్స్ అంటే ఇన్ జనరల్ గా ఇష్టం. వచ్చా అది మీకు ఇప్పుడు కూడా? పాటరీ బాగా చేస్తాను, ఇప్పటికీ చేస్తాను. అది ఏంటంటే స్విమ్మింగ్, సైక్లింగ్ లానే ఒకసారి నేర్చేసుకుంటే మజిల్ మెమరీ ఉండిపోతుంది. సూపర్. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయగలము. బట్ యా అంటే మీరు కూడా ఏమి ఒక సింగర్, ఒక పెయింటర్, ఒక ఆర్టిస్ట్, అంటే ఒక డాన్సర్ ఓకే అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా, ఇప్పుడు యావరేజ్. లేదు నేర్చుకోమ్మా, నిజంగా నేను చెప్తున్నా. మీ ఫేస్ కి అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు కూచిపూడి చేస్తే కూడా బాగా మీరు షైన్ అవుతారు, అది ఖచ్చితం. ఎందుకంటే తెలుస్తుంది కొన్ని ఫేసెస్. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నేను యాక్చువల్ చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను కొంచెం, కానీ నేను వదిలేసాను. అది మీలాగే నాకు కూడా అంతే, అన్నీ చేయలేం కానీ ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఏదైనా ఒక మంచి ఇష్టమైన పాట అమ్మ కోసం డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతారు? మా అమ్మ కోసం డెడికేట్, అమ్మకి ఇష్టమైన పాట మీరు పాడితే. ఓకే డన్. ఐ థింక్ షీ లైక్స్ ది సాంగ్. నేను పాడితే ఇష్టము. నీలాలు కారేనా, కాలాలు మారేనా,
నీ జాలినే పంచుకోనా నీ లాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. సూపర్ సూపర్. ఈ చాలా చాలా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది. నిజంగా నీలాలు కారే అంటే అది కంట్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు ఆ పాట అసలు అంటే అమ్మ చూసారా, అమ్మనంగా ఎమోషన్ వస్తుంది. నాన్న కూచి కాదైతే ఆహా కాదు, మా నాన్న అంటే ఆయన కెరియర్ అంతా మోస్ట్లీ బెంగళూరు, ఢిల్లీ, తర్వాత నాయుడుపేట, అక్కడ ఇక్కడ దూరంగా వెళ్ళి వర్క్ చేయడం వలన సో మాతో అంత క్లోజ్గా ఉండేవారు కాదు. అంటే అట్లీస్ట్ మా టీనేజ్ ఇయర్స్ ఏంటి 23, 24 వరకు కూడా క్లోజ్ కాదు యాక్చువల్లీ. చిన్నప్పుడు బాగా క్లోజ్ ఉండేవారు. దాని తర్వాత అండ్ ఆల్సో కొంచెం నాన్నలకి ఏంటంటే గర్ల్స్ మెచ్యూర్ అయ్యాక కొంచెం డిస్టెన్స్ పెడతారు, కొంచెం డిస్టెన్స్ అవుతారు. ఎందుకో నాకు అర్థం కాదు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎలాగో పెళ్ళైపోయి వెళ్ళిపోయేటప్పుడు తట్టుకోలేరు, తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోతారు నా దగ్గర నుంచి అని తట్టుకోలేరు. కాబట్టి ముందు నుంచి అలవాటు చేసుకోవడానికి, ప్లస్ సమాజంలో తండ్రి అనేసరికి ఒక డిస్టెన్స్, ఒక వయసు చిన్నప్పుడు ఎత్తుకున్న పాపకి పెద్ద అయిన తర్వాత తండ్రి అంత దగ్గర రాలేరు, అది కామన్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది, మనకి వస్తుంది వాళ్ళకి వస్తుంది. ఏమో నాకైతే అర్థం కాదు. సరే అమ్మాయి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు మీరు చూడండి, మీ పెళ్ళే వెళ్ళేటప్పుడు మీ నాన్నగారి ప్రేమ మీకు అర్థం అవుతుంది. సో ఖచ్చితంగా ఐ థింక్ అలా. అండ్ ఆల్సో ఆయన ఎక్కువ మాటల్లో చెప్పే అంటే చాలా కామ్ అండ్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు థింగ్స్. మేము ఆపోజిట్ అన్నమాట, నేను మా అమ్మ మేమందరం. అక్క కూడా చాలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. మరి నాన్నగారు లాగా మీ ఇద్దరికి రాలేదైతే? రాలేదు. అమ్మాయి మీరు నేను కొంచెం తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా, ఇంకా అక్క ఎక్కువ. నేను చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా, నేను చాలా కట్టే కొట్టే తెచ్చేలా ఉంటా. బట్ మై మామ్ అండ్ మై సిస్టర్ వెరీ ఎమోషనల్. మా నాన్న అంత కాదు. సో చిన్నప్పటి నుంచి కొంచెం ఆ డిస్టెన్స్ ఉండింది. ఇప్పుడు నౌ ఐ థింక్ ఐ నో హిమ్ బెటర్. ఇప్పుడు నాకు ఆయన ఏం చెప్పక్కర్లేదు, ఆయన ఏదో చేస్తారు, దట్ ఈస్ హిస్ జెస్చర్ ఆఫ్ లవ్ అంతే. ఇదిగో ఆయన ఒక వేరే విధంగా వేరే స్టైల్లో ప్రేమిస్తారు, మా అమ్మ వేరే స్టైల్లో ప్రేమిస్తారు. సో రాను ఇప్పుడు అర్థమవుతుంది, బికాస్ మేము మెచ్యూర్ అయ్యాం కాబట్టి. లైక్ ఒక తల్లి ప్రేమ తెలియాలంటే తల్లి అయిన తర్వాత తెలుస్తుంది అంటారు కదా, అలా తండ్రి ప్రేమ కూడా ఎవరికైనా తల్లి తండ్రి ప్రేమ మనం పెరిగినాకే తెలుస్తుంది వాళ్ళు మనకి ఎంత చేశారు అన్నది. కరెక్ట్. సో మీరు ఈరోజు నిలబడ్డారు దామినిగా అంటే మీ మమ్మీ డాడీ తాలూకా అమ్మ నాన్న తాలూకా కృషి ఇదంతా. ఒప్పుకోవాలి మనం. అబ్సల్యూట్లీ. లేదు, ఐ డెఫినెట్లీ అగ్రీ. ఇప్పుడు నాన్న కోసం ఒక పాట పాడాలి, అమ్మ కోసం అయిపోయింది. సో నేను ఆయన కోసం ఒక కీర్తన పాడతా. హీ లైక్స్ క్లాసికల్. ఓకే. మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ. ఏ రాగంలో ఉంది ఇది? నీలాంబరి. శశివదని. ఎస్, కరెక్ట్. ఇది చాలా బాగుంటుంది అసలు. ఇది ఐ థింక్ మా నాన్నకి కీర్తనలు ఇష్టం, సో వన్ కీర్తన ఫర్ హిమ్. అండ్ ఆల్సో మా నాన్న పేరు రాధాకృష్ణ, అందుకనే ఆయన కోసం. సో చూసారా రాధాకృష్ణ గారు మీ మీద ఎంత అపారమైన మాధవుడి గురించి మా నాన్నగారి పేరు అందులో ఉందని. ఇదంతా భగవద్గీత లింక్ మాకు మొత్తం అన్ని కూడా అట్లానే. ఫస్ట్ కీర్తనతో నా ఫోన్ డీపీ చూపిస్తాను మీకు. కృష్ణుడే ఉంటాడా? ఎస్. అబ్బా సూపర్. మాకు మొన్నటి దాకా అట్లానే ఉండేది. ఓ సూపర్. నాహం కర్త హరిం కర్త అని ముందే ఎగ్జాక్ట్లీ. ఆయన తప్ప ఇంకా ఆయన నమ్ముకుంటే సర్వం కృష్ణమయమే. ఇప్పుడు నాకు ఎక్కడో విన్నాను, అది నిజమో కాదో తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా.
మదర్ ఫాదర్ తో కాకుండా మీరు వేరుగా ఎందుకున్నారు? ఓహో ఓకే. ఎందుకున్నారు అంటే ఇంత ప్రేమించే మీరు ఇంత మదర్ ఫాదర్ ని ఇంత బాండింగ్. చాలా మంది ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయిపోయి ఒక్కళ్ళే ఉంటూ పీజీలో ఉంటూ వాళ్ళంతటికి వాళ్ళే ఏవో ఆ రోజు ఏవో వండుకోవడమో లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడమో, రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోవడం. సో అలాగా ఒక వెరీ వాళ్ళంతటికి వాళ్ళు లైఫ్ని చూస్తారు, వాళ్ళకి డిఫరెంట్ విజన్ కనిపిస్తుంది, వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది లైఫ్ మీద కానీ వరల్డ్ మీద కానీ. చాలా నేర్చుకుంటాం, ఎవరు మనకి మోసం చేస్తున్నాడు, ఎవడు మనతో మన అవసరంతో ఉంటున్నాడు, లేకపోతే ఎవరు నిజంగా మన ఫ్రెండ్స్ అని. సో నాకేమనిపించిందంటే అంటే ఇప్పుడు నాకు 30 years వస్తున్నాయి. మామూలుగా నాకేమనిపిస్తుంది అంటే 25 నుంచి కూడా మనము ఇంకా మన పేరెంట్స్ మీద ఆధారపడకుండా మనం బయట ఎక్కడన్నా ఉంటూ అసలు మనం తెలుసుకుంటే లైఫ్ ఇంకా చాలా we will grow as a human being అని నా ఫీలింగ్. అందుకే I moved out of my parents' place. ఎవ్రీ వీకెండ్ ఏమన్నారు? ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒప్పుకోలేదు, డెఫినెట్గా ఒప్పుకోరు. ఎందుకంటే సేమ్ ఒకే సిటీలో ఉంటూ వేరే వేరే ఇళ్లలో ఎందుకు ఉండడం, ఫస్ట్ ఖర్చు, ఎందుకు అనవసరమైన ఖర్చు, అవసరం లేదు, ఇక్కడ ఉంటావు కదా బాగానే ఉంటావు కదా, నీకేం తక్కువ చేస్తున్నావు, బాగానే ఉన్నాం కదా అని ఇలాంటి కాన్వర్జేషన్స్ వస్తాయి. నేనంటే అలా కాదు, అసలు చూద్దాము అసలు నేను ఎలా ఉంటానో, నేను ఎలా ఉండగలను, ఒక్కదాన్ని ఉంటూ నాకంటూ ఒక మ్యూజిక్ స్టూడియో, ఒక రూము, నేను దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవడము, తర్వాత సో అలాగా ఐ వాంటెడ్ సమ్ ప్రైవసీ అండ్ ఊరికే బయటకు వెళ్ళి ఉండి చూద్దాము అనుకున్నా. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ అలాట్. నాకు ఎవరు ఫ్రెండ్ ఎవరు కాదు, ఎవరు అవసరం కొద్దీ ఉంటున్నారు నాతో. తర్వాత ఒక మంత్ టైట్ అయితే ఎక్కడెక్కడ ఖర్చులు నేను తగ్గించాలి, ఎవ్రీ మంత్ ఒకలా ఉండదు కదా. ఇప్పుడు సింగర్స్ అంటే మీరు భారం మోస్తున్నారు, సంసార భారం అంతే. ఇప్పుడు సీరియస్ గా అంతే, ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఇప్పుడే ప్లాన్ చేస్తా అంతే. ఐ విల్ బి వెరీ ప్రిపేర్డ్. రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక ఐ నో ఎవ్రీథింగ్. నాకు అది ఇంకోటి ఇది కూడా అర్థం కాదు, ఇప్పుడు అమ్మాయిలకి పెళ్లి చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదా, సిలబస్సే తెలియదు, అవుట్ ఆఫ్ సిలబస్ అదంతా. సిలబస్ తెలియకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. సో ముందే కొంచెం ఇండిపెండెంట్ గా ఉండి ఖర్చులు ఏంటి, ఎక్కడెక్కడ ఏంటి అన్ని తెలుసుకొని, ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏంటి అవన్నీ తెలుసుకుంటే చాలా ప్రిపేర్డ్ గా ఉంటాం ఫర్ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు ఇంట్లో వీకెండ్స్ వెళ్ళి కలుస్తారు, వీకెండ్స్ వెళ్ళి చిల్ అవుతాను, తర్వాత లేకపోతే మా అమ్మ వాళ్ళు నా ఇంటికి వస్తారు. సో అలాగా. సో టైం అమ్మ ఏమంటారు మీరు అలా ఉన్నప్పుడు, చూసి వచ్చి ముందు వద్దన్న తర్వాత ఇల్లు అంతా సర్దుకోవడానికి చూసి? ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. మై డాడ్ మై మామ్ బోత్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. నేను ఇండిపెండెంట్ గా ఉంటున్నాను ఎట్ ది ఏజ్ ఆఫ్ 29-30. ఇప్పుడు తన కాళ్ళ మీద ఏజ్ ఎలా చెప్పేస్తున్నారు అంత క్లియర్ గా? పర్వాలేదా? ఏం కాదు, ఏముంది చూస్తే అర్థమైపోతుంది. నేను ఇంకా స్వీట్ 16 లో ఉంటే అప్పుడు అనుకోవచ్చు. అంత ఉన్నట్టు ఎవరు అనుకోరమ్మా నేను చూసి. సో 30 అంటే నెంబర్ ఎవరు? అవునా? లేదు 26 అలా అంటే ఓకే. ఓ వావ్, 5 years తక్కువే కనిపిస్తున్నావు. కావాలంటే నిజం పోల్ పెడదాం కావాలంటే ఒప్పుకుంటారు. ఆడియన్స్ అందరూ ఏంటో దబాయించొప్పు లేదు నిన్న అంత 30 అంటే ఎవరు నమ్మ? నేను కూడా నమ్మలేదు. నేను 26 అలా ఉండొచ్చు అనుకున్నా. కాకుంటే మదర్ ఫాదర్ యాక్చువల్ గా వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి నిజంగా మీరు ప్రాక్టికల్. నాకు తెలుసు యాక్చువల్లీ నేను అందరినీ ఇంటర్వ్యూ చేయాలనుకోను, కొంతమందిని చేస్తాను. సో నేనేంటంటే బోల్డ్ గా మాట్లాడుతుంది ఆమెని, జనాలకి అది కొంత నచ్చదు, అమ్మాయి కొంచెం విచ్చలవిడితనం అని కూడా అంటారు. బట్ వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పావు ఎక్స్ప్లెనేషన్ అంటే, ఒక అమ్మాయిని పంపించేస్తారు పెళ్లికి చేసి, అప్పుడు అమ్మాయి ఇబ్బంది పడుతుంది, అసలు తెలియదు ఏం చేయాలో. సో అంటే నేను ఎందుకు అడిగానంటే, మీ మనసులో ఏముందో తెలిస్తే జనాలకు క్లియర్ గా అర్థమవుతుందని ఆ క్వశ్చన్ వేసాను. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నిజం అది ఒక విధంగా ప్రాక్టికల్ గా అంటే మనం కట్టుబాట్లు అని పెంచుతాం. మీరు అలాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన అమ్మాయి, కానీ ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది మీ కొంచెం ఏదో థాట్స్. కరెక్ట్ అవి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఉద్యోగరీత్యా తర్వాత చదువురీత్యా బయటకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళందరినీ ఆ క్వశ్చన్ అడగరు ఎందుకు అని అనిపిస్తుంది. నువ్వెందుకు సపరేట్ గా ఉన్నా అంటే, ఇప్పుడు మరి
అవును, ముంబైలో ఉద్యోగము, బట్ నేను హైదరాబాద్లో నుంచి వచ్చాను. సో మరి తప్పకు చచ్చి చెడు ఉండాల్సిందే అక్కడ, తప్పదు. యూ పేరెంట్స్తోనే ఉండాలి అన్న కాన్సెప్ట్ అంటే ఇక్కడ పూజలు చేస్తారా ఇంట్లో మీరు? మీ ఇంట్లో? నా ఇంట్లో చేస్తా. మంచి మంచి ఒక చిన్న మండపం, చిన్న మందిరం ఉంది. ఏ దేవుడు ఇష్టం బాగా? నేను మామూలుగా వెంకటేశ్వర స్వామి. అవునా? యాక్చువల్లీ ఇంటి ఎదురుగుండానే వెంకటేశ్వర స్వామి గుడి కూడా. సో నేను ఇలా కర్టన్స్ తీస్తే గుడి, అక్కడే మందిరం. సో రోజు చక్కగా చాలా మీకు ఎప్పుడైనా